జై లక్ష్మీనారసింహాయ నమః. శ్రీ క్షేత్ర ఝరణి నరసింహస్వామి టెంపుల్, బీదర్, కర్ణాటక. ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ నరసింహస్వామి వారు సాలగ్రామ శిలామూర్తిగా ఆకారం లేకుండా సాలగ్రామ శిలగా ఈ నీళ్లతో నిండి ఉన్న గుహలో స్వామి వెలిసి ఉన్నారు. ఈ పూర్తిగా మనకి గుండెల్లోతు నీళ్లతో నిండి ఉన్నటువంటి ఈ గుహ, నీటి గుహ సుమారు భూమి నుండి 150 మీటర్లు కిందకి ఉంటుందట. సుమారు 600 అడుగులు ఈ నీళ్ళల్లో గుహలో నడుచుకుని వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం అవుతుంది. స్థల పురాణం ప్రకారం శివుడు ఈ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనేటువంటి రాక్షసుడు తపోభంగం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో నరసింహస్వామి వారు అక్కడికి వచ్చి ఈ జలాసురుడిని సంహరించబోగా ఆ జలాసురుడు స్వామిని ప్రార్థించి స్వామివారి పాదాలని శరణు కోరి తనను రక్షించమని ఒక వరాన్ని కోరతాడు. స్వామివారు ఈ గుహలో స్వయంభూగా వెలసి ఉండగా ఈ నీటి రూపంలో నేను వెలసి ఉంటానని, ఈ నీటిని స్పృశించి స్వామి దర్శనం చేసుకోవాలని వరాన్ని కోరతాడు. స్వామివారు అనుగ్రహించారు. అప్పటి నుండి ఈ క్షేత్రంలో వచ్చే భక్తులంతా కూడా ఆ నీటిలోంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇది దేవాలయ ప్రధాన మార్గం. ఈ గుహ భూమి కంటే కిందకి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల దేవాలయంలోకి ఆక్సిజన్ని పైపుల ద్వారా పంపిస్తారు. ఇది గుళ్ళోకి వెళ్ళే క్యూలైన్ మార్గం. బయట నుండి ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ 20 రూపాయలు టికెట్ తీసుకుని ఈ క్యూలో ఉండాలి. ఇక్కడ నుంచి ప్రధాన ద్వారం దాకా నడుచుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నుండి నీటి గుహలోకి నీళ్ళలోకి వెళ్ళే మార్గం ఉంటుంది. నృసింహ జయంతి సందర్భంగా చేసిన అలంకారం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు భక్తులు బాగా ఎక్కువ మందిగా ఉన్నారు. మట్టి కొండల మధ్యలోంచి మనం ఆలయంలోకి వెళ్ళాలి. ప్రధాన ద్వారం దగ్గర నుంచి మెట్లు దిగి ఈ గుహలోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇదే గుహలోకి స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి పైనుంచి మెట్లు వేయించి కిందకి దిగి మనం ఈ నీళ్ళలోంచి దర్శనానికి వెళ్ళాలి. ఈ గుహ మొత్తం కూడా మట్టితోనే నిర్మించబడింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. ఈ చల్లటి నీళ్ళల్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. గుహలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బయట నుంచి ఆక్సిజన్ పైపులు ఏర్పాటు చేశారు దేవాలయం వారు.
ఈ చల్లటి నీళ్ళలో వస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగుంటుంది. మనం వెళ్ళే దారిలో కొన్ని చోట్ల చాలా చీకటిగా ఉంటుంది, కొన్ని చోట్ల వెలుతురు ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ దారిలోనే వెనక్కి రావాల్సి ఉంటుంది. మరి చిన్నపిల్లల్ని మీదెక్కించుకుని తీసుకెళ్లాల్సిందే, వారు మునిగిపోతారు ఈ నీటిలో. మనం గుహలో సగం దూరం వరకే వచ్చాం, ఇంకా సగం దూరం ఉంది. నెక్స్ట్ పార్ట్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.